పశ్చాత్తాపాన్ని గుర్తించడంలో ఒక ముగ్గురు నలుగురిని చూపిస్తాను. కూర్చోగలరా కాసేపు? ఆయన ఆపినా అక్కడ చీకటి కొంత భోజనాలు పెట్టాలి చెప్పు అంటున్నారు. లైట్లు తిప్పుతారులే, కంగారు పడబాకండి. ఏమనుకున్నాం మనం ఇప్పుడు చెప్పండి? పాపంలో ఉన్నాం, దేవుడు మాట్లాడాడు, లోపల భయం వేసింది, వామ్మో చచ్చిపోతారు అంటున్నారు కాబట్టి దేవా క్షమించమని అడిగితే పోలా అనుకున్నారు కదా. ఇందాకన్నా పదే మాట చెప్పాడు, పాపాన్ని ఒప్పుకోవటం కాదు, విడిచిపెట్టాలి. ఏదైతే ఒప్పుకొని విడిచిపెట్టమో తప్పక శిక్షకు పాత్రలమవుతాం. ఆ సమయంలో మనకేమొస్తుంది చెప్పండి? పశ్చాత్తాపం వస్తుంది. ఒకసారి ఒక సేవకుడు సీరియస్గా వెళ్ళి వాకింగ్ చెప్పారు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే మీ బాధ తెలుసుద్ది. ఆయనకి చెప్పని పేరు. పెద్ద సభలే చెప్పిన తర్వాత అది చివరి రాత్రి ఆల్టర్ కాల్ ఇస్తారుగా. ఆల్టర్ కాల్ అంటే ఏం చెప్పండి? ఈ రాత్రి దేవుడిని దర్శిస్తే ప్రియులారా లే అన్నాడు అనమాట. ఊరు లేకట్లా భారంగా అడుగుతున్నాడు, ఈ రాత్రి కదిలించబడితే అంటే ఒక ఆవిడ లేకలేక పూల బొట్లు లేచి నిలబడింది. అక్కడ నిలబడింది, అక్కడ ఒక ఆవిడ లేచింది, నలుగురు లేచారు. ఈయన హృదయం కరిగిపోయింది. ప్రభా నువ్వెంత గొప్ప కార్యం చేసావు ప్రభా అని ప్రార్థన చేశాడు. ఇంటికి వెళ్ళాం, భోజనం పెడుతున్నారు. ఆ పాస్టర్ గారు కూర్చోబెట్టి అన్న దేవుడు ఈ రోజు బాగా జరిగించాడు అన్న అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు ఈ చేతులు ఎత్తి ఇచ్చిన ఆయన అన్నాడు, తమ్ముడు దేవుడు ఒక నలుగురిని పట్టుకున్నాడు ప్రభు అన్నాడు అనమాట. ఆ పాస్టర్ గారు ఉన్న చోట ఉండొద్దు, ఆనందలాటాడు ఆయన. అన్న పక్కన పసుపు చీరం లేచిందా? తమ్ముడు నువ్వు చూసావా? లేదన్న. లేచి ఉంటుందిగా? లేచింది. ముందు ఎర్రచీరం లేచి ఉండాలి, లేచింది. ఒరే వెనకాల ఇంకొక ఇద్దరు లెగుస్తారన్నా. ఏంటి తమ్ముడు అలా చెప్తావంటే, ఎవడు అడిగి నలుగురు లెగుస్తారు మా సంఘం. ఎవడు వాక్యం చెప్పినా ఆ నలుగురే లెగుస్తారంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు వాక్యం చెప్పిన వాళ్ళే ఏడుస్తారు, ఇంకెవరు ఆడవరు. ఏసి ఏడుతాడండి? ఆడుతాడా? ఇప్పుడు అర్థమైందా? పశ్చాత్తాపం అనేది అలవాటు కాకూడదు, అది సిగ్గులేనోడు చేసే పని. పశ్చాత్తాపం ఒకసారి ఏ విషయంలో పడ్డామో తిరిగి రిపీట్ చేయకూడదు. ఇప్పుడు నేను పొరపాటున దిగెళ్తా, కాలు పెడితే వేసుని సారీ వేసా అన్నాను, పర్లేదన్న అంటాడు ఒకసారి, మళ్ళీ అటు వచ్చి మళ్ళీ దాన్ని ఏమంటాడు చెప్పండి? కళ్ళాడు పెట్టుకున్నా అంటాడు. ఇటు నుంచి వచ్చి మళ్ళీ దాన్ని నేను ఊరుకుంటున్నానని అన్నట్టు నాలుగోసారి గోవ మీద కొట్టేస్తాడు. నువ్వు పాస్టర్ అయితే అవచ్చేమో కానీ. అర్థమైందా? ఒక మనిషి పొరపాటున కాలు తగిలితే సారీ అంటే ఓకే అన్నాడు, మళ్ళీ వచ్చితే ఓకే అన్నాడు. కాదు పెద్దోడిని కాబట్టి కాసేపు ఆగాడు. నాలుగోసారి ఏమంటాడు? నన్ను దనపోతే కూర్చుందని అన్న వెళ్ళిపోతాడు. అంతేనా కదా? ఇప్పుడు నా పశ్చాత్తాపం ఎక్కడ? సారీ చెప్పాక ఆయనకి సారీ చెప్పి మళ్ళీదంతే. ఇప్పుడు నా ప్రశ్న, ఎన్నిసార్లు ఇంకెప్పుడు చేయను ప్రభు అని అనుకుంటారు దేవుని దగ్గర? ఈ ఒక్కసారి క్షమించు ప్రభు, ఇంకెప్పుడు చేయను అన్నారా? మళ్ళీ చేయలేదు ఆ పాపాన్ని ఎప్పుడు? అదేంటో తెలుసా? యేసును మళ్ళీ దన్నట్టే. ఈ యేసును కదా, ఆ యేసు. అర్థమవుతుందా? అలా తంతా ఉంటే చూస్తే ఊరుకుంటాడా? చెమడాలు తీస్తాడు. జాగ్రత్త. ఈ రాత్రి అలాంటి ముగ్గురు వ్యక్తులను చూపిస్తాను. ఈ ముగ్గురు వ్యక్తులు పశ్చాత్తాపడ్డారు, కానీ వారి అంతిమ స్థానం ఎలా ఉందో చూడబోతా ఉన్నాం. మొదటి మాట చదవండి, సంఖ్యాకాండం, నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఆపేశారండి సార్, చదవండి. నేను ఈసారి పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, ఎంత మట్టుకు చాలు, చాలు. ఫరో అంటే ఎవరు చెప్పండి అమ్మ? రాజు. రాజు ఏమంటున్నాడు? నేను పాపం చేశా, ఆ 100 కోట్ల మా ఊరిలో అందరూ దుర్మార్గులు అన్నాడు. ఆయన అంటాడు, యెహోవా ఎవరు? న్యాయవంతుడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఆ వర్షాన్ని ఆపేయి. ఈ పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పాలా? సరే ఒక మాట చెప్తానండి. కోడిగుడ్డు బయట నుంచి పగిలితే మంచిదా, లోపల నుంచి పగిలితే మంచిదా? బయట నుంచి పగిలితే మంచిది కదా, ఆమ్లెట్ అయిద్దామా? అట చెప్తానండి ఇవిడ. బయట నుంచి పగిలితే ఆమ్లెట్ అయింది, లోపల నుంచి పగిలితే పిల్ల అయింది. రెండో ఉపయోగమే, కాకపోతే కాసేపు ఉంటుంది, కాసేపు జీవితాంతం ఉంటుంది కదా. చాలా మంది ఆమ్లెట్ పశ్చాత్తాపం అనమాట. అప్పటికప్పుడు బగులుద్ది, కాసేపటికి పాడైపోద్ది. ఫరో అంటున్నాడు, బయట సమస్య ఉంది, దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాను, సమస్య ఆపేయి, నా దగ్గరికి రావద్దు. చాలా మంది పశ్చాత్తాపం తెలుసు, ప్రభా నేను పాపినయ్యా, మా ఆయన బాగు చేయి, నేను పాపినయ్యా, మా అమ్మని ఏం చేయబాకయ్యా. ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను కాదు, సమస్య ఆగిపోవాలా. చాలా మంది పశ్చాత్తాపడేది లోపల ఉన్న పాపభీతిని బట్టి కాదు,
ఆ పాపం వలన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పర్యవసనాలు. అవి పోవాలని చెప్పి పశ్చాత్తాపడతా ఉంటారు. అయ్యా, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నాను, నన్ను క్షమించు. శ్రమ లేకపోతే వదిలిపెట్టే పనేగా. అర్థమవుతుందా? ఫరో పశ్చాత్తాపడింది యథార్థంగా కాదు. కఠినమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒకే విషయాన్ని 100 సార్లు ఒప్పుకుంటారు, కానీ మారు మనసు పొందరు. ప్రతిసారి ఏడుస్తారు, ప్రతిసారి ప్రార్థన చేస్తారు, ప్రతిసారి ప్రభువును క్షమించంటారు, కానీ ఇంత మార్పు కూడా కనపడదు. ఇది ఫరో మనస్తత్వం. ఆ ఫరోని దేవుడు కనికరించాడు. మోషే అహరోనులు వచ్చారు. అయ్యా, మేము ఊరు బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, వర్షం ఆగిపోద్ది అన్నారు. ఆగిపోయింది. ఆగినంత మాత్రాన ఫరో మారు మనసు పొందినట్టు కాదు. మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కార్యం చేసినంత మాత్రాన అది నీ భక్తి కాదు, నా భక్తి కాదు. దేవుడు అందరికి ఉపకారి, కానీ తిరిగి మళ్ళా అదే పాపం చేస్తున్నామంటే అది యథార్థమైన పశ్చాత్తాపం కాదు, కఠినమైన హృదయాన్ని చూసే పశ్చాత్తాపం. అందుకనే వారి జీవితాల్లో ఏ మార్పు ఉండట్లేదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. బయట సమస్యను బట్టి పశ్చాత్తాపడతా ఉన్నారా, లోపల సమస్యను బట్టి పశ్చాత్తాపడుతున్నారా? మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ బయట బాగాలేదు కాబట్టి, బయట అంటే ఇన్ ద సెన్స్ ఆరోగ్యం బాగాలేదు, కలిసి రావట్లేదు, పిల్లలు ఎదగట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, వీటన్నిటిని బట్టి వచ్చారనుకోండి, అప్పులు పోవచ్చేమో, పాపం పోదు. దేవుడు కనికర సంపన్నుడు, కృపాబాహుళ్యం కలిగినటువంటి వాడు. ఒప్పుకుంటాడు, ఒప్పుకొని విడిచిపెట్టేస్తాడు. కానీ ఆయన న్యాయవంతుడని ఫరో పలికాడే. న్యాయం అంటే తెలుసా? ఆయన పాపిని క్షమిస్తాడు, పాపాన్ని కాదు. రెండో మాట, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడిని హఠాత్తుగా ఉన్న పాటను లేపేస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అవకాశం ఇవ్వకుండా అప్పగించడు, హెచ్చరించకుండా శిక్షించడు. దేవుడు అవకాశం ఇచ్చాడు ఫరోకి, కానీ ఉపయోగించుకోలేదు. దేవుడు హెచ్చరించాడు, పట్టించుకోలేదు. అదే ఫరో, నేను పాపిని, నా ప్రజలు దుర్మార్గులం అన్నాడు, కానీ తిరిగి ఎర్ర సముద్రం మధ్యలో ఏమైపోయారు? సైన్యమంతా చచ్చిపోయారు అంతే. నేను పాపిని అని ఒప్పుకోవడం పెద్ద కష్టం కాదు, ఎవరైనా ఒప్పుకుంటారు అది. కానీ ఆ పాపం యొక్క భయంకరత్వం ఏంటి తెలుసా? పాపం ఎంట్రీ చిన్నగా ఉంటుంది, ఎగ్జిట్ పెద్దగా ఉంటుంది. ఒకసారి కాకినాడలో ఒక పోలీస్ ఆయన ఇంటికి పోయాను. ఆయన భోజనం వడ్డిస్తూ షర్ట్ ఇలా పైకి లాగాడు. లాగానే చేతికి ఇక్కడ చిన్న రంధ్రం పడింది, చిన్న బఠానీ గింజ అంత రంధ్రం ఉంది. ఏంటన్నది అన్నాను. ఆయన అన్నాడు, 1990s 1990లో నేను ఏజెన్సీలో సెంట్రీ డ్యూటీ చేస్తున్నాను. సెంట్రీ పోలీస్ ఆయన. రాత్రిపూట మావోయిస్టులు వచ్చారు, మా పోలీస్ స్టేషన్ మీద ఫైర్ చేశారు. నేను సెంట్రీని కాబట్టి నేను కూడా ఫైర్ ఓపెన్ చేశాను. వాళ్ళు కాల్చిన బుల్లెట్ వచ్చి ఇక్కడ తగిలింది, నేను కింద పడిపోయాను అన్నాడు. ఏందా చిన్న రంధ్రానికి పడిపోయావు అన్నాను. చెయ్యి తిప్పాడు. మాంసం లేదు, ఎముకే ఉంది. మాంసం లేదు, ఎముకే ఉంది. అదేంటి అన్న మాంసం లేదు అన్నాను. ఆయన అన్నాడు, బుల్లెట్ ఎప్పుడు కూడా చిన్నగా దిగుద్ది, కానీ ఎగ్జిట్ పెద్దగా ఉంటుంది అన్నాడు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పాను అన్నాను. ఇక్కడ తిరుగుకుండా వస్తుంట కాల్చగానే ఎంత స్పీడ్గా తిరుగుతుందో లోపలికి వెళ్ళిన తర్వాత అది తిరిగే లెక్క మాంసం మొత్తం బయట కొట్టేసిందంట. అలా కొట్టేసింది. ఆయన అన్నాడు, దేవుని కృపను బట్టి బోనుకు తగలేదు, మాంసం పోయింది అన్నాడు అనమాట. నాకు వెంటనే గుర్తొచ్చింది, పాపం ఒక ప్యాకేజ్ తీసుకొస్తుంది. ఎంట్రీ చిన్నదే, ఎగ్జిట్ పెద్దగా ఉంటుంది. ఈ రాత్రి నీ పాపం ఏ ప్యాకేజ్ తెస్తుందో నీకు తెలిస్తే పాపంతో ఆటలాడలేవు. దావీదు గారి ముందు బత్షెబ కనపడింది. బత్షెబ వెనకాల ఏముంది చెప్పండి ప్యాకేజీలో? బత్షెబ వెనకాల ఏముంది చెప్పండి ప్యాకేజీలో? నా బోటోడు అంట సెల్ ఫోన్ ఆర్డర్ చేశాడంట, ఇటుకరాయి వచ్చిందంట. సెల్ ఫోన్ ఆర్డర్ చేసుకుంటే ఇటుకరాయి వచ్చిందంట. మీడియా చెప్పాడు, సార్ నేను ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకరాయి వచ్చిందని. ఇప్పుడు నా ప్రశ్న, కళ్ళ ముందు బత్షెబ, కళ్ళ వెనక అన్నీ శవాలే. ఈ మాట సీరియస్గా తీసుకోండి. ఈ రాత్రి ఏ పాపంలో మీరు సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నారో ఆ పాపం తెచ్చే ప్యాకేజ్ మీకు తెలియదు. కొన్నిసార్లు అమాయకులైన అమ్మాన లేచిపోతారు, జాగ్రత్త. అదేంటన్నా చీకట్లో ఈ మాటలు చెప్తా ఉంటారు, చీకట్లోనే చెప్పాలా. ఒకసారి మా నాన్నగారు చనిపోయిన 12 yearsకి మీకు ఇలాగే కూర్చుని ఉన్నాను, వాక్యం వింటా ఉన్నాను. నిలబడి ఆయన చెప్పాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేయడానికి మనకి ప్రియమైన వాళ్ళని లేపేస్తాడు, అప్పుడు మీరు భరించగలరని అనమాట. ఇదేంటి పాపం నేను చేస్తే వాళ్ళు లేచిపోవటం ఏంటి అన్నాడు. సరే రండి అన్నాడు అనమాట. ఇప్పుడు మీరు కూడా రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. ఇంటికి క్షేమంగా వెళ్ళండి మీ మాటలేని, తర్వాత మీ ఇష్టం. 21వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నేను చదువుతాను. దావీదు, జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి,
నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండి నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. ఈయన అంటున్నాడు, సాతాను ప్రేరేపించింది, చిన్న తప్పే చేశాడు. మన దృష్టిలో చెప్పాలంటే ఏంటి ఆ తప్పు చెప్పండి? లెక్క పెట్టొద్దు అన్నాడు దేవుడు, లెక్క పెట్టాడు అంతే. అవిధేయత ఎంత భయంకరమని చూడండి. చిన్న విషయమే మన దృష్టిలో, లెక్క పెట్టొద్దు, లెక్క పెట్టాడు. ఆ కారణం చేత ఆ రాజ్యంలో 70,000 మంది చచ్చిపోయారు. 70,000 పీపుల్ చచ్చిపోయారు. చనిపోగానే ఆ కుటుంబాల మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారే, రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా, మా అమ్మ ఏం చేసింది రాజా, మా నాన్న ఏం చేశాడు రాజా, మా పిల్లలు ఏం చేశారు రాజా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయి అంటున్నాడు సాష్టాంగపడి, ప్రభా లెక్క పెట్టమంది నేను, పాపం చేసింది నేను, చెడుతనం మూట కట్టుకుంది నేను, గొర్రెల వంటి వారికి వీరేం చేశారు అన్నప్పుడు ఈ రాత్రి నా ప్రశ్న, మీరు ఏది చెప్తే అది నమ్మేది అమ్మ నాన్నకి ఇంకెవరు నమ్ముతారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు. అర్థమవుతున్నా? ఒక రెడ్ హ్యాండెడ్కి ఒకవేళ దొరికినా కానీ అమ్మ అన్నయ్య అంటే ఓకే అన్నయ్య వెళ్ళిపోతారనమాట. జాగ్రత్త. మనం ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు అమ్మ నాన్న అయితే ఈ రాత్రి నీ పాపం వాళ్ళు లేపేస్తే నీ పరిస్థితి ఏంటి? తమాషా చెప్పట్లా. రీసెంట్గా ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు యూత్ మీటింగ్ అయ్యే సమయానికి ఒక అమ్మాయి ఏడుస్తుంది. లేనిపోయింది అని అన్నా అని చెప్పి బాధపడుతున్నా నేను, నా నోరు ఊరుకోదు కదా అన్నని చెప్పి పక్కన పిలిచి అడిగాను ఆర్గనైజర్ని, ఎందుకు ఏడుస్తుంది ఆ పిల్లని. ఆ పిల్ల వచ్చి ఇలా అంది, అన్నా నేను ఒక్కదాన్ని కూతుర్ని, ఒక అబ్బాయిని ప్రేమించా, మా అమ్మ వాళ్ళు వద్దన్నారు, చర్చికి తీసుకెళ్తున్నారు, కానీ నాకు ఆడే కావాలన్నాను. మా అమ్మ నన్ను ఏమనలేక ఒక్కతే దాని కూతుర్ని కాబట్టి మా పెద్దమ్మ ఇంట్లో పెట్టింది. ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి మా అమ్మను కొట్టారు, తోసారు వెనక్కి. మా అమ్మ కింద పడిపోయింది, స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది. నేను ఒక్కరిదాన్ని కూతుర్ని, ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. ఆ రోజు నా అమ్మ చెప్తే వినలేదు, నాన్న చెప్తే వినలేదు, పాస్టర్ గారు చెప్తే వినలేదు, నా జీవితం నా ఇష్టం అనుకున్నాను, ఈ రోజున అనాథన అయిపోయానన్నా అని చెప్పి ఏడుస్తున్నా పిల్ల. ఆ తర్వాత ఆపితే బాగుండేది అన్న, ఈ సంఘటన 1 year బ్యాక్ కనుక మాకు యూత్ మీటింగ్ పెట్టుంటే బాగుండేది అన్నది అనమాట పిల్ల. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పాపం చేసింది ఆ పాప, అమ్మ ఏం చేసింది? కొన్నిసార్లు పాఠం నేర్పించాలంటే ఎవరిని లేపాలో ప్రభువుకు తెలుసు. ఆ రోజున కింద కూర్చుని వాక్యం వింటా ఉన్నా, ఆయన ఇలా అన్నాడు, మన కుటుంబాల్లో ఒకవేళ ఇలా జరిగితే దేవుడు నీకు పాఠం నేర్పించబోతున్నాడు అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయా, అంటే అక్కడ కూర్చుని ఆలోచనలు వెనక్కి వెళ్ళిపోయాను. మా నాన్న చనిపోయే సమయానికి పాపంలో స్వింగ్లో ఉన్నా, భయంకరంగా ఉన్నాను. అప్పుడు దేవుడు మాట్లాడి వినలా, చెప్పారు లెక్క చేయలా, దేవుడికి పనిచేయటం మొదలు పెట్టాడు. నాన్న చనిపోతే వచ్చే బాధ పోయిన వాళ్ళకి తెలుస్తుంది, అడగండి. ఉన్నప్పుడు లెక్క చేయం. నాన్న కుంటోడైనా గుడ్డోడైనా కాలు లెగలేనోడైనా మంచంలో ఉంటే ధైర్యం అది. ఆ నాన్న లేకపోతే వచ్చే బాధ ఏంటో తెలుసు నాకు. తర్వాత అమ్మ పిచ్చిదైనా మంచిదైనా ఇంట్లో ఉంటే వచ్చే ఆదరణ వేరు. ఆ అమ్మే లేకపోతే మన బతుకేమైంది? హాస్టల్ నుంచి రాగానే గడ్డం పట్టుకుని ఏంటి నెట్ అయిపోయావని చెప్పి ఏడ్చేది అమ్మే. ఆ ఇంటికి వచ్చిన తర్వాత గడ్డం పట్టు నుంచి ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోద్ది, జాగ్రత్త. నువ్వు అడగగానే ఫోన్లో డబ్బులు వేసి అడుక్కొచ్చి డబ్బులు వేస్తారు చూసారా, ఆ నాన్న ఒకరోజు మౌనంగా మట్టిలోకి వెళ్ళిపోతాడు. మన పరిస్థితి ఏమవుద్ది? జాగ్రత్త. అది నీ పాపాన్ని బట్టి కానికండి. అదేంటన్నా ఎవరి పాపం ఆడదే కదంటే, అవును కాదనట్లేదు. ఆ టైంకి నాన్నగారు ఆయుష్ అయిపోయిన మాట వాస్తవం, కానీ నాకు కూడా మా నాన్న అవసరం. ఆ సమయంలో కనుక జరుగుండకపోతే పాపంలో ఇంకా విచ్చలుడి ఉండేవాడేమో. ఆ తర్వాత పాపం చేయడానికి అవకాశాలు లేక కాదు, చేసే మనసు రావట్లేదు. ఎందుకని? అందరూ అంటున్నారు వచ్చి, పెద్దోడా అమ్మని చూసుకోవాలి, పెద్దోడా తమ్ముడిని చూసుకోవాలి, పెద్దోడా చెల్లిని చూసుకోవాలి. ఆయన చూసుకునేది అప్పుడు దాకా తిరుగుతుంది ఉండేవాడిని ఎలా చూసుకుంటాం? నా లోకం తిరిగి పడిపోయింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైతే పాపాన్ని తేలిగ్గా తీసుకుంటారో, ఎవరైతే పాపం దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టకుండా ఇష్టానుసారం కొనసాగుతారో, పాపం ఎంట్రీ చిన్నదే, ఎగ్జిట్ పెద్దగా ఉంటుంది. ఒకవేళ నువ్వు చేసే పాపం చిన్నగా ప్రారంభమైంది, అది ఎగ్జిట్ ఎవరిని లేకపోతుందో నాకు తెలియదు. ఒకవేళ గొర్రెల్లాంటి అమ్మను నన్ను లేపితే నీ పరిస్థితి అని చెప్పండి. ఊహించండి ఒకసారి. నేను కాలేజీలో లెక్చర్గా చేసేటప్పుడు ఒక పాప ఉండేది, ఆ పిల్ల పేరు చామంతి. క్లాస్లో 2nd, 1st వచ్చేది ఆ పిల్ల. ఒక రోజున రాత్రిపూట స్టడీ అవర్స్ పెట్టాం, 8 o'clock వదిలేస్తాం. వాళ్ళ నాన్న రాలా. ఆ పిల్లకి పిచ్చ కోపం అన్నమాట, ఊరిని కోపం వచ్చేస్తా, సెన్సిటివ్ ఆ పిల్ల. ఏంటమ్మా ఇక్కడే ఉన్నామంటే, మా నాన్న రాలేదు సార్ అంది. సార్ దించి వస్తాం పదండి అమ్మ అంటే, వద్దు సార్ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్న అడవికి వెళ్ళాడు, కట్టెలు నరుకుని వస్తున్నారు ట్రాక్టర్లో. అది కొండ దిగాలి, ఆ ఏజెన్సీలో పోలవరం దగ్గర. కొండ దిగే సమయంలో ఎదురొక నడుచుకుంటూ వస్తున్నాడు. కర్రల మీద కూర్చున్న నాన్న అన్నాడు, రే పోలీసు వాడు ఉన్నాడా అన్నాడు అనమాట. ఆడు చుట్ట తీసిట్టు అన్నాడు, అన్నాడు అనమాట. అంతే. ఉన్నాడో లేడు చెప్పలా, అన్నాడు.
ఈయన ఉన్నాడేమో అనుకుని చెప్పి దిగబోయాడు. స్లోపులో వెళ్తుంది కదా, జారిపోయాడు, ట్రాక్టర్ కింద పడ్డాడు, తల మీద ఎక్కింది, అడ్రస్ లేడు. రాత్రి 10:30కి కాల్చి పడేశారు. తెల్లవారు వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఆ పాప అంటది, మా డాడీ ముఖాన్ని కూడా చూపించలేదు సార్, నాకు మా డాడీ ముఖం కూడా చూపించలేదు సార్, చూద్దామన్నా చూడలేదు సార్, కాల్చేశారు సార్, పోలీసులు వస్తారని చెప్పి. రెండో మాట, ఆ పాప క్లాస్ 2 వస్తుంది కదా, అంతకుముందు అడిగాం ఏం చేస్తావు చదివంటే, టీచర్ అవుతాను సార్, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటాను సార్ అంది. మీరు నమ్మండి, వాళ్ళ నాన్న చనిపోయిన 2 నెలలకు 3 నెలలకు ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది. కత్తి అవి తీసుకుని పొలం పనికి వెళ్తుంది. జీవితం తిరిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పాము మా పిల్లకి, అమ్మ తప్పు తప్పు చేయొద్దు 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 అని. ఆ పిల్ల ఏం చేసి తెలుసా అండి, ఇంటర్వెల్ టైంలో వాష్రూమ్కి వెళ్ళి బ్లేడ్ పెట్టి చేయి మీద కోసుకునేది ఆడు ఫోన్ ఎత్తపోతే. ఒకరోజు ఏం చేశానో తెలుసా, మీరు నమ్మరు ఈ విషయాన్ని, ఉప్పు కారం తెచ్చి రాసి అక్కడ క్లాసులోనే కోసుకుని వచ్చింది. ఎవరు చెప్పారు, పక్కన ఉంటారు ఆడపిల్లలు, సార్ ఇది కోసుకొని సార్ అందనమాట. అమ్మకు అది కారం తీసుకురండి, తీసుకొచ్చారు. నిలబెట్టి ఉప్పు కారం రాస్తుంటే ఎంత బాధ కూడా పడలా పిల్ల. ఆ పిల్ల జీవితం తలకిందులైపోయింది ఒక్కసారిగా. ప్రియమైన చెల్లి, తమ్ముడు, అమ్మ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ పాపంలో మీరు స్వేచ్ఛగా ఉన్నారో ఆ పాపాన్ని భయం వేసినప్పుడు క్షమించమని ప్రభు అడగటం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే దేవుడు ఇన్వాల్వ్ అయితే ఇలా ఉంటుంది. దావీదు గారు అంటున్నాడు, నేనుగా చేసింది అంటే దేవుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్యాయం చేయడు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన అవకాశం ఇచ్చాడు, మార్చుకోలేదు, హెచ్చరించాడు, సరి చేసుకోలేదు, యాక్షన్ తీసుకున్నాడు. తప్పేమైనా ఉందంటారా? ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమందికి హెచ్చరికలు వేయండి, కొద్దిమందికి అవకాశాలు. దేవుడు అవకాశం ఇచ్చింది అంగీకరించి కాదు, బతుకు సరి చేసుకోమని. దేవుడు అవకాశం ఇచ్చేది కొనసాగమని కాదు, విడిచిపెట్టమని. ఈ రాత్రి ఎవరైతే ఆ ఫరో లాగా భయం వేసినప్పుడు క్షమించమని, భయం పోయిన తర్వాత విర్రవీగితే ఆ ఫరో ఏ విధంగా అయితే అంతమైపోయాడో మనం కూడా అంతే అంతమవుతాం. ఇది పశ్చాత్తాపం కాదు, కఠినమైన హృదయం. బయట పరిస్థితులను బట్టి క్షమించమంటది, లోపల పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీరు అలాగేనా? అలాగైతే చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి మాట. రెండో మాట దగ్గరికి వచ్చేయండి. రెండో మాట దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34వ వచనం. ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళేదనని యెహోవా దూతతో మనవి చేయక చాలు. బిలాము అనే వ్యక్తికి దేవుడు తెలుసు. దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళొద్దని. వెళ్ళొద్దని చెప్పిన తర్వాత గాడిదెక్కాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని యొక్క దూత మధ్యలో అడ్డుపడి మాట్లాడుతూ ఉంటే బిలాం అంటాడు, నువ్వు నాకు కనబడలా, నేను పొరపాటుపడ్డాను, నేను వెళుతున్న పని నాకు మంచిగా అనిపిస్తూ ఉంది, నీకు ఇబ్బంది అయితే చెప్పి మానేస్తాను అనమాట. ఏమని చెప్పండి, నేను పాపం చేసి తిని, ఏమన్నా చెప్పండి, ఇదిగో నేను పాపం చేసి తిని, ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వెళ్తా, నాకైతే హ్యాపీగా ఉంది. కొన్నిసార్లు మనం సమర్థించుకునే పాపాలు కొన్ని ఉంటాయి. సమర్థించుకునే పాపాలు. కరెంట్ ఏమంటుందంటే ఆపేయమని, కరెంట్ వచ్చింది ఆపేయమని అనమాట. తొందరగా ఆపేస్తా, భోజనం చేయాలిగా, రైట్, మీకే అంత అనుకూలంగా ఉంది, పవనాలు మీకే వేస్తున్నాయి, సరే చెప్తానండి. ఏమన్నా చెప్పండి బిలాము, ఈ పని నీ దృష్టికి చెడ్డది చెప్పండి, నాకు మంచిగానే ఉంది. ఆ అబ్బాయి ఎట్లా నచ్చాడురా నీకు, నాకలతో చూడనయ్యా. ఆ అమ్మాయి ఎట్లా నచ్చిందిరా, నా మనసుతో చూడు. మరి స్కానింగ్ కళ్ళు, మరి మాకే పొరలు వచ్చినాయి, అవునా? ఆడేమో గ్రీజ్ మొక్క వేసుకుని కూర్చుంటాడు, ఈ పిల్ల ఏమో తెల్లగా ఉంటుంది. ఎట్లా నచ్చాడు, నా కళ్ళతో చూడనయ్యా. ఆడు మనసు నచ్చిందంట. కళ్ళజోడు లేకపోతే పుస్తకం కనపడింది, ఈ పిల్లకి ఆడు మనసు కనపడిందంట. అర్థమవుతుంది ఈ మాట. బిలాం అంటున్నాడు, నాకు బాగానే ఉంది, నీకు ఇబ్బంది అయితే చెప్పు. దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే అంటాడు, ఇకబో. ఈ రాత్రి మాట చెప్తాను, దేవుడు ఎవరిని వదిలేస్తే వాళ్ళు స్వేచ్ఛగా పోతారు. దేవుడు ఎవరిని పట్టుకుంటే వాళ్ళు శ్రమల్లో స్వేచ్ఛగా ఉంటారు. మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని వదిలేస్తే వాళ్ళు స్వేచ్ఛగా పోతారు. దేవుడు ఎవరిని పట్టుకుంటే వాళ్ళు శ్రమల్లో స్వేచ్ఛగా ఉంటారు. ఒకవేళ మీకు శ్రమలు ఉన్నాయి కానీ దేవుడు మాట్లాడాడు, ప్రభా నాకు మాట్లాడేవి చాలు ప్రభా అన్నారే, అది దేవుడు పట్టుకున్న లక్షణం. వదిలేసివాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎన్ని ప్రసంగాలు ఇలాంటి వాళ్ళని రోజు వింటూనే ఉంటాం, మాకు అర్థం కాదేంటి, కథ చెప్పడానికి వచ్చి ఎక్కడ దాకా అని వాళ్ళు ఎవరు తెలుసు, వదిలేసిన వాళ్ళు. రోమాపత్రిక తీయకండి 1:28 ఉంటుంది, తమ మనస్సులో దేవునికి చోటి నెలలోకపోయారు కనుక వారిని భ్రష్ట మనసుకు ఆయన అప్పగించేసిన అనమాట. బిలాం ఎప్పుడైతే దేవుని మాట వినలేదు, ఎగబో చేసుకుపో అన్నప్పుడు చివరికి ఆయన అంతమైన చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం
22 వచ్చి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22 వచ్చి చదువుకుందాం. బేయరు కుమారుడును సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపేశారు. చాలు. దేవుడు చెప్పాడు, రే బిలాం మానేయి. నేను మానను, నాకు బాగానే అనిపిస్తుంది. మరి వదిలేయి, నేను వదలను, నాకు బాగానే అనిపిస్తుంది. ఎక్కడ తమ ఇష్టాన్ని వదిలిపెట్టకుండా దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తారో, బిలాము కంటే గొప్పవాళ్ళం ఏం కాదు మనం. బిలాముతో దేవుడు మాట్లాడాడు, నేరుగా మాట్లాడాడు. కానీ ఏమన్నాడు బిలాం చెప్పండి? నాకు హ్యాపీగానే ఉంది. ఈ రాత్రి ఏ పాపం మీకు హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి? ఏది దేవుడు వద్దన్నాడో దానిలో స్వేచ్ఛగా ఉన్నావండి అంటే జాగ్రత్త, తప్పక శిక్షకు అర్హులం. అందుకని ఇలాంటి పశ్చాత్తాపాన్ని ఏమంటారు తెలుసా? ద్వంద్వ మనసు కలిగిన వారు చేసే పశ్చాత్తాపం ఇది. ఒక కాలు పాపం అంటే ఇష్టం, ఒక కాలు లోకం అంటే ఇష్టం. అది ఐతుకు జీవితం అనమాట. అదే మీ పాస్టర్ గారు చెప్పింది. ఐదుకు నిద్ర కావాలి, వాకింగ్ కావాలి. ఎవడెళ్ళమన్నాడు నిద్ర? ఎవడు ఇంటికి పోయి పడుకోవచ్చుగా. అర్థమవుతుందా? ఎక్కడ కూర్చోవాలా? వాకింగ్ కావాలా, నిద్ర కూడా కావాలి. ఐతుకు మనస్తత్వం ఇది. ఎవరైతే ఎక్కడ దేవుని వాక్యానికి భయపడరో అక్కడ ఎక్కడ ఉంటారు చెప్పండి సార్? ఎక్కడ గౌరవీనోడు దేవుడి దగ్గర ఉంటాడా? ఉండరు కదా. కాబట్టి రాత్రి ప్రభు అంటా ఉంది, ద్వంద్వ మనసుతో చేసే పశ్చాత్తాపం మంచిది కాదు, అది నష్టం తీసుకొస్తుంది. రెండో మాట. మూడో మాట, నోట్లో ఏళ్ళు పెట్టుకోకూడదురా, గోళ్ళు కొరకూడదు. అది రైట్, బ్యాడ్ హ్యాబిట్. ఆ పిల్ల అనుకుంటుంది నేనే పడ్డాడు కంట్లో, ఆ ఏసన్నం చూడొచ్చుగా, పద్దాక నాయకు చూస్తాడేట అనుకుంటా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 వచనం. యెహోషువ గ్రంథం 7:20 చదవండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల బంగారమును నేను చూచి ఆశించి వాటిని తెచ్చుకుని అక్కడ దాచిపెట్టా. ఇది జరిగింది. దేవుడు ఎంత కృప కలిగిన వాడండి అంటే, మన పాపాన్ని బయట పెడతాడు కానీ పేరు బయట పెట్టాడు. మీ పేరేంటి సార్? ప్రదీప్. ప్రదీప్ పేరు దేవుడికి తెలియక కాదు, ఆ పేరు నాకు చెప్పి మాట్లాడడం పెద్ద కష్టం కూడా కాదు. దేవుడు ప్రదీప్తో మాట్లాడాలండి అంటే ఆకాను తీసుకొస్తాడు. ఆకాంత్ అంటున్నాడు, ఆకాను నువ్వు దాచుకున్నావు, వదిలిపెట్టకపోతే చస్తావనగానే అది కనివే అవుద్దు ప్రదీప్ కూడా. ఒకవేళ దాచుకుంటే అది నేను దాచుకున్నా నాకు కనివే అవుతుంది. దేవుడు ఆకాను పేరు బయట పెట్టలా. ఆయన అన్నాడు పలానా గోత్రం, పలానా కుటుంబం, పలానా వంశం, పలానా పేరు అన్ని చెప్పాడు, కానీ ఆకాను పేరు చెప్పలా. దేవుడికి తెలీదా? యెహోషువ ఆకాను బిలు సెటిల్ అయిపోయింది అక్కడ. దేవుడు అవకాశం ఇవ్వడమే కాదు, గౌరవిస్తాడు ఆయన. ఎవరు తెలిసి తెలియక పాపంలో కొనసాగుతూ ఉంటారో అట్టి వారి పేరు బయట పెట్టకుండా వారి గౌరవాన్ని కాపాడుతూ అవకాశం ఇస్తా ఉంటే, ఆకాను అనుకున్నాడు మా ఇంటి పేరు కాదు ఇది, మా గోత్రం కాదుగా, మా పెదనాన్న వాళ్ళ ఇంటి కాదు కదా అనుకున్నాడు అనమాట. చివరికి అందరూ అయిపోయారు, ఆయన మిగిలాడు. ముందుకు వచ్చి అవును సార్ నేను పాపం చేశాను. ఇది ఎలా ఉంటుందో చెప్తాను. ఎలియాజరు నేను కూర్చున్నాం, మీ పాస్టర్ గారి సెల్ పెట్టాడు. సో నాకు మనసు పుట్టింది, తీసుకుని జేబులో పెట్టుకున్నా. జేబులో పెట్టుకోగానే వచ్చాను, అన్న ఇక్కడ ఫోన్ ఉండాలన్నా. ఎవరు అనుకున్నాను? నేను పాస్టర్ గారిని. నన్ను అడుగుతావేంటి తమ్ముడు? అట్ట కాదన్న, ఇక్కడ పెట్టెళ్ళేను అని తీశారంటే, చిచి అవసరం అది ఇసురు పడేస్తాడు డబ్బులు అన్న అనమాట. ఈలోపు అన్నాడు, అన్న చెట్టుకి సీసీ కెమెరా ఉందన్న, ఒకసారి చెక్ చేస్తే పోయిద్ది కానీ అనమాట. నాకు అన్నీ షార్ట్లు పెట్టినాయి. పక్క పిలిచి తమ్ముడు అది నీ పోనేనా, నాడు ఎవరు ఉంటే ఇద్దామని చెప్పి జేబులో పెట్టుకొని నీ తీసుకెళ్ళి అని అనమాట. అన్న అది వైర్లు దిగిపోయి చాలా కాలం అయిపోయింది అన్న, సో అది ఉంటే బాగుండు అని చెప్పబోయాను, నువ్వే చెప్పేసావు అన్నాను అనమాట. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను పశ్చాత్తాపడింది ఎట్లా? యథార్థంగానేనా? యథార్థంగా పశ్చాత్తాపడ్డానా? కాదు కదా. ఎలా? అది ఓపెన్ అయిపోతుంది, నా బతుకు తెలిసిపోద్దుగా. ఇప్పుడు అమ్మాయి చెప్పాక నువ్వు పెట్టుకుంటా నోట్లో ఏళ్ళు. ఎందుకు ఇలా అన్నానంటే, నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకున్నా. ఎంఎస్సి మైక్రోబయాలజీ. ప్రపంచంలో ఇప్పటిదాకా కనుక్కున్న సూక్ష్మజీవులు 0.001%. దాంట్లో 85% మన గోళ్ళ కింద ఉంటాయి. మన గోళ్ళ కింద 85% సూక్ష్మజీవులు ఉంటాయి. మీరు ఎట్ట పెట్టి అన్నారు అనుకోండి, లోపల అన్నం అరగదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపులు నొప్పులు వస్తాయి, విరోచనాలు అన్నీ అవుతాయి. అందుకు చెప్తున్నా, మీకు అర్థమైందా? అదేంది ఎడం చేయి పెట్టుకుంటారు మరి. సరే దాన్ని పక్కన పెట్టేయండి, ఇక్కడికి వచ్చేయండి. యెహోషువ అంటున్నాడు సారీ ఒరే ముందు చెప్తే బాగుండేదిగా. ఆకాను పశ్చాత్తాపడింది యథార్థంగా కాదు, అనుమానంతో. నేను సెల్ ఫోన్ ఇచ్చేసింది ఇద్దామని కాదు, అది ఉంది కాబట్టి. అర్థమైందా?
తప్పు బయటపడిపోతే ఇంకెప్పుడు చేయండి నాన్న అంటారు. ఆ టైప్ అనమాట ఇది. ఆ తర్వాత జరిగిన సంఘటన చదవండి, కిందకి రండి. తర్వాత యెహోషువయు ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మెను ఆకోరు లోయలో తీసుకెళ్ళి రాళ్లతో చావగొట్టారు. ఇప్పుడు చూడండి, తప్పు చేసింది ఎవరమ్మా? ఆకాన్. భార్యకు కూడా చెప్పలే. ఇంకా ఏంటంటే బంగారం అంటున్నారు ఏంటంటే, నువ్వు నోరు మీవే అయిపోయింది, మళ్ళీ నోరు మీ. పిల్లలు అంటున్నారు, డాడీ ఏంటి మళ్ళీ అందరు తీసుకెళ్తున్నారు? తీసుకెళ్లారు, లోయలో వేసారు. రాయి పెట్టి కొట్టగానే పిల్లాడు కన్ను పగిలిపోయింది, రక్తం కారుతుంది. డాడీ నొప్పి వస్తుంది అని ఉంటాడు. ఇప్పుడు ఆకాని గుండె ఎలా ఉంటుంది చెప్పండి? మరి నేనురా తప్పు చేసింది, నేనురా తప్పు చేసింది. డాడీ నన్ను ఎందుకు కొడుతున్నారు డాడీ? పాపం అంతే. పాపం చాయిస్ మంది, కాన్సిక్వెన్స్ మన చేతిలో లేదు. పాపం నువ్వు చేస్తావు, కాన్సిక్వెన్స్ మన చేతిలో లేదు. వెంటనే భార్య మీద కొట్టారు, రాయి పెట్టి కొట్టారు. భార్య కాళ్ళ మీద అంటుంది, ఏమండి ఎందుకండి చిన్న బంగారం తెచ్చారు, ప్లీజ్ నన్ను వదిలేవే. ఇంతలోకి ఆకాన్ తలకాయ బయలిపోయింది. ఒక్కొక్కరు చచ్చిపోతా ఉంటే నేను అనుకున్నాను చివరికి ఆకాన్ చచ్చిపోయి ఉంటాడు. చూడాలిగా మరన్నీ. కళ్ళ ముందు పిల్లలు, కళ్ళ ముందు భార్య, కళ్ళ ముందు ఆస్తులు, కళ్ళ ముందు మొత్తం కోల్పోతా ఉంటే గుండె పగిలిపోయింది. ఎందుకు తెలుసా? తెచ్చుకుని ఏం చేసుకున్నాడు? మట్టిలో పెట్టాడు. బంగారం తెచ్చి మెడలో వేసుకుని మట్టిలో పెట్టుకుంటే జాగ్రత్త. అనుమానంతో చేసే పశ్చాత్తాపం ప్రమాదకరమైంది. నా బతుకు బయటపడిపోద్దేమో, తెలిస్తే అందరూ ఉమ్మేస్తారేమో అని చెప్పి చాలా మంది ఏడుస్తారు, ప్రభా ఇంకెప్పుడు చేయను ప్రభా, నా బతుకు బయటపడిపోకు. అలా చేసే పశ్చాత్తాపం మంచిది కాదు. జాగ్రత్త. ఈ రాత్రి అనేక మంది ఇలా అనుమానంతో పశ్చాత్తాపడి అదే వాస్తవం అనుకుంటా ఉన్నారు. ఆ పశ్చాత్తాపం నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఇది మూడోది. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిది ఏంటండి అంటే, మీ అందరికి తెలుసు, చిన్న కుమారుడు గురించి తెలుసు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం దగ్గర రండి. 18వ చదువుకుందాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి చెప్పాడా అనుకున్నాడా? ఎక్కడుండి అనుకున్నాడు? అంతే కదా. ఇప్పుడు చూడండి ఆ మాట దగ్గర చిన్న కుమారుడు విషయంలో నేర్పించే పాఠం ఏంటంటే, వాడు వెళ్ళిపోయాడు, ఆస్తి పంచుకున్నట్టు తినేశాడు. ఒక కామెంటేటర్ ఇలా రాస్తాడు, పందులకు మేత వేస్తున్నాడంట, అవి ఎగబడి తింటే వీడికి ఆకలేసిందంట. మేత పట్టుకునేసరికి మేత అయిపోయింది, ఆకలి తట్టుకోలేకపోయాడు. ఆ టైంలో అంట పంది అంట మల విసర్జన చేసిందంట. చేయగానే అదన్నా తిందామని చెప్పి చేయి జాపాడంట. చేయి జాపగానే యజమాని వచ్చాను, రేయ్ అది నా పందిది, అది నా ఎరువురా, నీకు తినడానికి అర్హత లేదు అనగానే ఆ చెయ్యి ఇలా చూసుకున్నానంట, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మందికి భోజనం ఉంది, ఈరోజు నేను అది తినడానికి కూడా అర్హత లేదని చెప్పి అప్పుడన్నమాట, నేను పరలోకానికి విరోధంగా నా తండ్రికి విరోధంగా పాపం చేశానన్నమాట. ఆశీర్వాదకరమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసా అండి? బయట ఉన్న సమస్యను బట్టి కాదు, నేను దుఃఖపరుచున్న దేవుణ్ణి, నాకు ఆయుష్ ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన, అవకాశం ఇచ్చింది ఆయన, బతకడానికి ఆయుష్కాలం పొడిగించింది ఆయన, పొడిగించిన దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నప్పుడు దుఃఖపడాల్సింది నేను గాయపరుచున్న దేవుణ్ణి. ఆ సత్యం మనకు అర్థమైతే ఏమంటాను చెప్పండి? ప్రభా నీకు నేను విరోధంగా పాపం చేశాను అని చెప్పి నా నాన్న దగ్గరికి వెళ్తాను, వెళ్ళంటాను, డాడీ నేను నీ కొడుకుగా ఉండలేను, కనీసం నీ ఇంట్లో పనివాడిగా పెట్టుకుని అడుగుదాం అనుకున్నాడంట. అనుకొని వెళ్తా ఉన్నాడు. సో వెళ్తా ఉండగానే వాళ్ళ నాన్న ఇంటి వరకు చూస్తా ఉన్నాడు. చూసి 80 సంవత్సరాల పెద్ద ఆయన దిగి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఊహించండి, నాలాంటి కంటే ఇంకా లావు ఉన్నాడు అనుకోండి, 80 సంవత్సరాల వయసు. ఎలా పరిగెడతాడు ఆయన? పరిగెడుతూ వెళ్తున్నప్పుడు కొడుకు అక్కడే నిలబడ్డాడు, రాలేదాడు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎందుకు కౌగిలించుకున్నాడు తెలుసా? చదవండి, లేవికాండం. ఆగండి సార్, లేవికాండం 20వ అధ్యాయం. లేవికాండం 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. చాలు. ఎందుకెళ్ళి పట్టుకున్నాడు తెలుసా? ఆ ఊరోళ్ళు చూస్తే ఆ కొడుకును కొట్టి చంపేయచ్చు. ఆయన ఆశ ఏంటండి అంటే, ఆ కొడుకును కొట్టక ముందే నేను నన్ను కౌగిలించుకోవాలి, కౌగిలించుకొని మొదట రాయి నా మీద పడాలి. గట్టి కౌగిలించుకున్నాడు. కొడితే ఎవరిని కొడతారు చెప్పండి? తండ్రిని కొడతారు. కాబట్టి తండ్రి ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, నాన్న నీకు ఇంకేం కాదురా, నీకు ఇంకేం కాదు అని చెప్పి ఆ కొడుకును పట్టుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు ఏడ్చుకున్నారు, తీసుకొచ్చారు. తీసుకురాగానే, అరే నా కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, వీడికి
బట్టలు ఇవ్వండి, ఉంగరం ఇవ్వండి. ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆశీర్వాదకరమైన పశ్చాత్తాపం ఏంటండి అంటే, నేను చేసే పాపం దుఃఖపెట్టేది మొదట ప్రభువుని, తర్వాత పరిస్థితుల్ని, మనుషుల్ని. అది నాకు అర్థమైతే నేను ఎలా చేస్తాను చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇలా అనుకున్నాను, నేను ఆనందం తిట్టాను అనుకోండి, తిట్టినప్పుడు మొదట గాయపడేది దేవుడు, తర్వాత బాధపడేది ఎలా చెప్తాం అన్నమాట. ఎఫెసీ పత్రిక 4:1, ఎఫెసీ పత్రిక 4:1 చదివి మనం ముగిద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారే. చాలు, అక్కడ ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది కదా. ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మా ఇద్దరి మధ్య ఐక్యత కలిగించారు. పిలిచింది ఆయన, వచ్చింది నేను. ఇది మా ఇద్దరి మధ్య ఐక్యత దేవుని బట్టి. వచ్చిన తర్వాత నేను ఏం చేసి చెప్పి ఆయన కొట్టాను. ఆయన కొట్టినప్పుడు హర్ట్ అయ్యేది ఆనంద్ కాదు, దేవుడు, తర్వాత ఆనంద్. అలాగే ఎవరైతే తెగించి పాపం చేస్తా ఉన్నారో వాడు గాయపరిచే దేవుడిని. అందుకే ప్రభు అంటాడు సౌలుతో, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు? సౌలు హింసించలా. సౌలు నేనేం చేశాను ప్రభా? సంఘాన్ని హింసిస్తే నేను హింసించినట్లే. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని మాటల ద్వారా, ఎంతమందిని క్రియల ద్వారా, ఎంతమందిని మన ప్రవర్తన ద్వారా హర్ట్ చేస్తుంటాం ఇప్పటికే. అలా చేస్తూ కూడా నేనేం చేశాను అనుకుంటున్నాను కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరు మొట్టమొదట వ్యక్తులను గాయపరుస్తారో వాళ్ళు దేవుని గాయపరిచినట్టే. ప్రభు అంటాడు, నన్ను ప్రేమించాలా, నీ తోటి వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నేను తోటి వారి విషయంలో కనుక కఠినంగా ఉన్నట్లయితే బైబిల్ అంటా ఉంది నన్ను హర్ట్ చేసినట్లే లెక్క. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని మన నోటి ద్వారా సాక్ష్యం హత్య చేశాం? ఇలా అన్నాను, మీ ఊర్లో గంగపట్నంలో మంచుడు ఎవరు బాబు అన్నారు అనుకోండి, మా ఊర్లో ఏసు అనే అబ్బాయి మంచుడు అన్నారు అనుకోండి. అన్న పక్కన ఆ అబ్బాయి అంటాడు, అబ్బా భలే ఓడి దొరికాడే అన్నారు అనమాట. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఏసు సంగతి ఇంకేం చెప్పలా, ఏసు ఎవరు ఇంకేం చెప్పలా, భలే ఓడి పేరు చెప్పేవే, ఇంకెవరు దొరకలేదంటే ఏసు సంగతి ఏం చెప్పండి. ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని హత్య చేసినట్లే. అలాగే మనం కూడా మనకి ఇష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరు దొరకలేదా నీకు, అయిపోయింది. మనం హత్య చేసినట్టు ఇంకెవరిని హత్య చేయం. జాగ్రత్త, ఇప్పటికే నీ మాట ద్వారా గాయపరచబడిన వాళ్ళు, నీ క్రియల ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నా జీవితాల ద్వారా ప్రభు మాట్లాడుతూ వద్దన్న ప్రభు మాట్లాడుతూ, ఎవరైతే దేవుని మాట విని బయట ఉన్న సమస్యను బట్టి కాకుండా, రాబోతున్న శ్రమను బట్టి కాకుండా, లేకపోతే చావులు బట్టి భయపడకుండా, ప్రభా ఇప్పటి వరకు గాయపరిచింది నిన్ను, నాకు అర్థమవుతుంది. ఇక మీదట నా పాపంలో నేను స్వేచ్ఛగా కొనసాగలేను. ఈ రాత్రి ఉన్న పాటున నన్ను క్షమించండి, ఆ పాపాన్ని విడిచిపెడతాను, తిరిగి మళ్ళా చేయకుండా మీరు సహాయం చేయండి, మీరు చేయకపోతే నా వల్ల కాదు ప్రభా అని ఎవరైతే యథార్థంగా చెప్తారో అట్టి వారు చేసే పశ్చాత్తాపం యథార్థమైంది, అది ఆశీర్వాదకరమైంది. చిన్న కుమారుడు వచ్చాడు, తిరిగి మళ్ళా నూతనమైన ఆరంభాన్ని పొందుకున్నాడు. వాళ్ళందరూ వచ్చారు కానీ చావును కొని తెచ్చుకున్నారు. ఈ రాత్రి మన పశ్చాత్తాపం ఎలాంటిది? ఒకవేళ ఆ ముగ్గురు లాంటిదైతే అది మన క్షేమకరమైంది కాదు. చిన్న కుమారునిలాగా ఏ పాపం మీరు సౌకర్యవంతంగా ఉన్నారో ఆ పాపాన్ని విడిచిపెట్టి తర్వాత మళ్ళీ దాన్ని ముఖం చూడకుండా నమ్మకంగా కొనసాగాలంటే దేవుని హస్తం పట్టు ముందుకెళ్ళండి. అటువంటి కృప దేవుడు దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కారణం జక్కయ్యకి అర్థమైంది తను గాయపరుస్తుంది దేవుణ్ణి. ఆకాను, అలాగే ఫరో, అలాగే బిలాము పాపాన్ని సమర్థించుకున్నారు, శిక్ష కొని తెచ్చుకున్నారు. చిన్న కుమారుడు పాపాన్ని గుర్తించాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవునికి అవకాశం ఇచ్చాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రాత్రి దేవుడు పాపం అంటే ఏంటో చెప్పారు, దాని పర్యవసానం అంటే ఏంటో చెప్పారు, పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మన జీవితాల్లో మార్పు రాకపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ ఎటువంటి పాపంలో ఉన్నా ఈ రాత్రి ప్రేమ కలిగిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉంది. నేడు అనే సమయం ఉండగానే ఈరోజే యేసయ్య నువ్వు నాకు కావాలన్నట్లయితే మార్పు ఈ రోజే ప్రారంభమవుతుంది, నీ జీవితాంతం వరకు కొనసాగుతుంది. నేను ఒక ప్రయోజకుడిగా వాడుకొని అనేక మంది క్షేమార్థమై దేవుడిని బలపరుస్తాడు. అలా దయచేయబడాలండి అంటే ఈ రాత్రి ప్రభు దగ్గర సమాధాన పడదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవాన్ని వందనాలు. నీ జీవం కలిగిన మాటలు మేము వింటూ వచ్చాం. మా జీవితాల్లో సమస్య మాకు అర్థమవుతూ వచ్చింది నాయన. అనేక సార్లు పశ్చాత్తాపడుతున్నాం కానీ విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. అందుకనే మా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మాకు అర్థమవుతుంది ఈ రాత్రి నేను ఏ పాపంలో స్వేచ్ఛగా ఉన్నానో
ఏది నా జీవితానికి సుఖంగా అనిపిస్తా ఉందో దేవా ఈ రాత్రి విడిచిపెడతానయ్యా. నా వల్ల కాదు మీరు సహాయం చేయకపోతే నా చేయి పట్టుకోండి అయినా సహాయం చేయండి, కృప చూపించండి అంటూ ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా వారి చేయి పట్టి నడిపించమని వేడుకుంటా ఉన్నాను. ఎవరైతే ప్రభు ఈ వాక్యం విని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నారో అటు వారిని దయచేసి జ్ఞాపకం చేసుకునండి. శ్రమ వారి తలుపు తట్టక ముందే మరొకసారి నీ ప్రేమ చేత వారు దర్శించబట్టని సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. ఈ పరిచయం దీవించండి, సేవకుల కుటుంబాన్ని దీవించండి. రాబోయే దినాల ప్రభువా ఈ సంఘం ఈ గ్రామానికి అనేక మంది ప్రజలకి దీవెనకరములను సహాయం చేయమని మీ దైవహస్తాలకి బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.